బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. గ్రామసీమల అభివృద్ధి ఆకాంక్షిస్తూ మీ గ్రామంలో మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సభవరంలో జరిగిన మీ గ్రామంలో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన రైతులకు పంపిణీ చేశారు. ప్రజల నుంచి విడతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సచివాలయాల పరిధిలో ప్రజలకు సమస్యలు ఉన్నాయో అది రోడ్లు కావచ్చు, ట్రైన్ కావచ్చు, కళ్యాణ కావచ్చు, కావచ్చు, శ్మశాన వాటికి భోజనం కావచ్చు, ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అన్ని సమస్యలను కూడా వారు పెట్రోల్ ద్వారా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అతి తక్కువ కాలంలో పరిష్కరిస్తామని చెప్పి చేస్తున్న రోడ్లు కానీ రాష్ట్రంలో మొదటి రాష్ట్రంలో 4,000 గారు ఈ సంవత్సరం 6,000 ఇచ్చారు. తద్వారా అన్ని పంచాయతీల్లో కూడా రోడ్లు, CC రోడ్లు, ట్రైన్లు, అలాగే శ్మశాన వాటిలో కాంపౌండ్లు, షెడ్లు, బోర్లు అన్ని కూడా చేసుకునే వెసులుబాటు వచ్చింది. మరి పంచాయతీ రాజులో బ్లాక్ టాప్ ఏవైతే PR రోడ్లు ఉన్నాయో వాటి కోసం మన నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు 18 కోట్లు ఇచ్చారు. కొన్ని రోడ్లు వేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకొక విడత ఆయన ఇస్తే పంచాయతీ రాజు కూడా అయిపోతుంది. ఆరోగ్యంలో 9,000 కోట్ల రోడ్లు తెచ్చుకున్నాం, మెయింటెనెన్స్ డబ్బులు తెచ్చుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో రోడ్లు కూడా వేలాది కోట్లు ఇచ్చారు. దాంట్లో కూడా మన వాతావరణం వస్తూ ఉంది. అలాగే జిల్లా పరిషత్ నిధులు కానీ, MP నిధులు కానీ, ఆంధ్రప్రదేశ్ నిధులు కానీ, పంచాయతీరాజ్ నిధులు కానీ, R&D నిధులు కానీ, ఇవన్నీ కూడా అలాగే ఇరిగేషన్ నిధులు కానీ పెద్ద ఎత్తున తెచ్చి ఈ ప్రాంతంలో ఏ అవసరాలు తీర్చే ఆలోచన చేయబోతున్నాం. మరి ఇవే కాకుండా కొంతమంది ఎన్టీఆర్ కాలనీ అని చెప్పిన ఒక కాలనీ వాళ్ళు ఇల్లు కూడా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అద్భుతాలు కార్యక్రమాలని చెప్పారు. అది ఇమీడియట్గా వస్తూ ఢిల్లీ గారు మీటింగ్ పెట్టుకుని వాళ్ళు కూడా పట్టాలు వచ్చి వాళ్ళ అద్భుతాలు చేసే బాధ్యత కూడా తీసుకుంటారు.